హాయ్ అండి, జిన్ను వీడియోస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చల్లగా హెల్తీగా పుచ్చకాయ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ సమ్మర్కి హెల్తీగా కడుపులో చల్లగా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పుచ్చకాయ ఫ్లేవర్తో టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి. నేనైతే ఒక పుచ్చకాయ తీసుకున్నానండి. సగానికి ఇలా కట్ చేసి పుచ్చకాయని ఇలా రౌండ్గా కట్ చేయడం వల్ల పుచ్చకాయ ముక్కలు ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వీలైనంత వరకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా వడగట్టేసుకుందామండి. మిగతా ప్రాసెస్ అయ్యే లోపల ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టేసుకుంటే చల్లగా బాగుంటుంది. ఒక గ్లాస్ సబ్బు బియ్యం తీసుకున్నానండి. ఇది నానబెట్టట్లేదు, 1-2 సార్లు క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఒక గ్లాస్ సబ్బు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. నీళ్లు ఇలా వేడి బబుల్స్ వచ్చినాక కడిగిన సబ్బు బియ్యం వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి. మధ్యలో కొంచెం చల్లటి నీళ్లు వేసుకోండి. సబ్బు బియ్యం త్వరగా ఉడికిపోతాయి. ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ సబ్జా గింజలు వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని 10 నిమిషాలు నానబెట్టేసుకుంటే ఇలా చక్కగా ఉబ్బిపోతాయి. సబ్బు బియ్యం ఇలా బాగా ఉడికిపోయాయండి మెత్తగా. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పాలు వేసుకొని ఒకసారి అలా కలిపేసుకుని పాలను కూడా బాగా ఉడకనిద్దాం. ఒక గిన్నె తీసుకుని 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుని కొన్ని నీళ్ళు వేసుకుని జారుగా కలిపి పక్కన పెట్టుకోండి. పాలు చక్కగా ఉడికిపోయాయి. మీరు తినే స్వీట్నెస్ తగ్గట్టు పంచదార వేసుకోండి. నాకైతే 1/4 కప్పు పట్టిందండి. ఇలా పంచదార కరిగిన తర్వాత కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ వేసి వెంటనే కలుపుకోవాలండి, లేకపోతే ముద్దలు కట్టే ఛాన్సెస్ ఉంటాయండి. స్టవ్ని స్లిమ్లో పెట్టేసి కలిపేసుకోండి. ఇలా 3 నిమిషాలు కలిపిన తర్వాత క్రీమీగా చిక్కగా వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి. అదే మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత సబ్జా గింజలు, పుచ్చకాయ జ్యూసు ఇవన్నీ వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్నామంటే పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇలా చేసుకుని వెంటనైనా తాగొచ్చండి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 1 గంట తర్వాత సర్వ్ చేసుకుంటే చల్లగా టేస్ట్ అయితే బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి.